హలో గైస్, గోర్చికుడుకాయ కూరను గిట్ల కొబ్బరి పాలు పోసి ఒకసారి కూర వండుకోరి మస్తు టేస్ట్ ఉంటుంది. ముందుగా ఒక పావు నూనె, చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయలని సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఇక ఈ ఉల్లిగడ్డలు గోలంగానే చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చెంచాడు పసుపు వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయేదానికి గోలించుకొని గోర్చికుడుకాయలు వేసుకుందాం. ఇక ఈ గోర్చికుడుకాయలని కూడా మంచిగా మెత్త ఉడికేంతసేపు ఫ్రై చేసుకోవాలి. గోర్చికుడుకాయలు జరసేపు ఫ్రై కాగానే చెంచడంత ఉప్పు వేసుకుందాం. గట్లనే ఒక 2 చెంచాల పచ్చి కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరికాయను మిక్సీ బట్టి పాలు వేడి చేసినాక పచ్చి కొబ్బరికాయ పొడి వస్తుంది. గదే పొడిని 2 చెంచాలు గిన్నె వేసుకుందాం. ఇక గిట్లనే జరసేపు ఫ్రై చేసుకొని ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అన్ని గిన్నె పోసుకుందాం. ఇక ఈ పాలు మొత్తం ఆవిరై కూరంతా దగ్గరికి అయ్యేదానికి ఉడకబెట్టుకుందాం. గోర్చికుడుకాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఊకే నాన్ వెజ్లో కాదు, అప్పుడప్పుడు వెజ్ కర్రీలను కూడా గిట్ట వెరైటీగా ట్రై చేయండి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ టేస్ట్ ఉంటాయి. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక ఇది వేడి అన్నం వేసుకొని తింటే మస్తు అంటే మస్తు రుచి ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నాలుకకు ఒక కొత్త రుచి కలిగిన అనుభూతి కలుగుతుంది మీకు కూడా. ఇక వీడియో నచ్చితే మాత్రం పోతా ఒక లైక్ వేసుకొని పోర్రి. గదే చేత్తోని కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, గదాన్ని కూడా టచ్ చేయర్రి.